బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో మరో మల్టీ లెవెల్ మోసం వెలుగులోకి వచ్చింది. ఉప్పల్కు చెందిన జిన్నా శ్రీకాంత్ అనే వ్యక్తి మహాలైఫ్ మల్టీ లెవెల్ మార్కెట్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డాడు. కరక్కాయల పొడి తరహాలోనే వేరుశెనగ గింజల నుంచి నూనె తీసే మిషన్లు ఇస్తామంటూ నమ్మించి మరీ డబ్బు వసూలు చేశాడు. నెల నెలా భారీగా డబ్బు సంపాదించవచ్చని ఆశపెట్టి దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో శ్రీకాంత్ బాధితులున్నారు. ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ పోలీసులు నిందితుడు జిన్నా శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా రిపోర్టర్ రవితేజ్ టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవి, మొన్న కరక్కాయల పొడి, ఈరోజు వేరుశెనగ మిషన్లు, ఏం జరుగుతోంది అసలు? పర్టికులర్గా ఈ జిన్నా శ్రీకాంత్ అనే వ్యక్తి ప్రజల్ని ఎలా లోపరుచుకున్నాడు, అంటే ఎలా మోసం చేయడానికి సిద్ధపడ్డాడు? ఈ పల్లీల నుండి నూనె తీసేటువంటి అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి యంత్రాలు మార్కెట్ లోకి వచ్చాయని, వీటి వల్ల తిరిగి ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కి సమర్పించే డబ్బుల కంటే కూడా మీకు నెలకు 30-40 వేలు ఎక్కువగా సంపాదించుకొని ఆశ చూపించి జనాలను ఈ రకంగా బురిడి గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి కూడా కోట్ల వసూలు చేస్తున్నట్టుగా మాత్రం ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీకాంత్ గతంలో కూడా ఈ రకమైనటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో జనాలని బురిడి కొట్టించినటువంటి పూర్తి వివరాలను కూడా పోలీసులు పూర్తిగా రికార్డ్స్ అని కూడా బయటికి తీస్తున్నారు. కేవలం తెలంగాణనే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి జనాలను కూడా ఈ రకంగానే అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి యంత్రాలు రంగంలోకి వచ్చాయని, నూనె నుంచి పప్పు వరకు అన్ని కూడా ఈ యంత్రం ద్వారా తీసి నేరుగా హోల్సేల్ లేదా రిటైల్ రూపంలో అమ్మొచ్చంటూ కూడా ఈ రకంగా నమ్మించి వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి బురిడి కొట్టించాడంటూ కూడా ఉప్పల్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు శ్రీకాంత్ పై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని ఇప్పటి వరకు ఎంత మేరకు జనాలను మోసం చేసి డబ్బుని వసూలు చేశాడు, కేవలం తెలంగాణ వ్యాప్తంగానైనా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడుతున్నారు దానిపై కూడా ఉప్పల్ పోలీసులు పూర్తి స్థాయిలో అతని విచారణ చేపడుతున్నారు. అది రవి, ఈ యంత్రాలను కొంతమందికైనా ఇతను డెలివరీ చేయడం జరిగిందా? ఇంతమంది ఎట్లా మోసపోయారు అసలు? మొదట 30 మంది, ఆ తర్వాత 40 మంది, ఆ తర్వాత తిరిగి 100 సంఖ్యలో ఈ రకంగా మొదట 30 మందికి మాత్రం ఇవ్వాల్సినటువంటి టైంకి డెలివరీ ఇవ్వడంతో జనాలకు ఈ శ్రీకాంత్ పైన గ్రీన్ గోల్డ్ బయో మార్కెటింగ్ పైన ఒక నమ్మకం ఏర్పడడంతో తిరిగి ఒకేసారిగా కుప్పలుగా ఆ మార్కెటింగ్ ఏజెన్సీ వైపు వీళ్ళు పరిగెత్తుతూ వెళ్ళి మాకు కావాలంటూ కూడా వీళ్ళందరూ కూడా ముందుగానే బుకింగ్స్ అడ్వాన్స్ ఇచ్చి కొంతమేరకు డబ్బులు ఇచ్చి ఈ మెషిన్ కావాలంటూ కూడా బుకింగ్ చేసుకోవడం జరిగింది. ఆ తీరా జనాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చిన వెంటనే ఈ మల్టీ మార్కెటింగ్ ఆఫీస్ కి పూర్తిగా క్లోజ్ చేసి అక్కడి నుంచి కూడా శ్రీకాంత్ పరారి కావడంతో వీరికి అనుమానం వచ్చినటువంటి వెంటనే పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అసలు ఈ రకమైనటువంటి యంత్రాలు ఉన్నాయా లేవా, ఈ శ్రీకాంత్ మొదట డెలివరీ చేసినటువంటి కస్టమర్స్ ఎవరు, ఆ యంత్రాలు పనిచేస్తున్నాయా లేవా, కేవలం ఆ 30 మంది కూడా ఈ విధంగా నాటకంలో భాగంగా ఆడి జనాలను నమ్మించడానికి ఇంకేదైనా ప్రయత్నాలు చేశారనే దానిపై కూడా ఇంకా ఉప్పల్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే సాగిస్తున్నారు. ఈ శ్రీకాంత్ ఈ తిను వస్తువులకు సంబంధించినటువంటి మెషిన్స్ ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నాడు, ఇప్పటి వరకు అయితే అలాంటి టెక్నాలజీతో కూడినటువంటి యంత్రాలు మాత్రం అందుబాటులో. బాధితులు ఏమంటున్నారు? బాధితులు ఇంకా కొంతమంది మాత్రం మాకు న్యాయం జరిగింది అనేది మాత్రం వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ చాలా మంది బాధితులు అయితే కోట్ల మేరకు, లక్షల మేరకు మేము ముందుగానే 10 నుంచి 20 లక్షల వరకు ఒక్కొక్కరం అడ్వాన్స్ ఇచ్చి ఆ మెషిన్స్ ని బుక్ చేసుకున్నామని, బుక్ చేసినటువంటి 15 రోజుల వరకు ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఈ రోజు పోలీసులు ఆశ్రయించామని, ఇప్పటికైనా పోలీసులు శ్రీకాంత్ అక్రమంగా దండుకున్నటువంటి డబ్బులన్నింటిని కూడా వసూలు చేసి తిరిగి మాకు అప్పగించాలనేది మాత్రం పోలీసులను వేడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఓకే రవి, థ్యాంక్ యూ.